వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. చరిత్ర చదివించారా లేక మన రక్తాన్ని దాచేసి ఒక స్క్రిప్ట్ కంఠస్థం చేయించారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మన చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు. చిన్నప్పుడు చరిత్ర పుస్తకాలు తెరిస్తే రాజులు వస్తాయి, సామ్రాజ్యాలు వచ్చాయి, దండయాత్రలు వచ్చాయి, బ్రిటిష్ పాలన వచ్చింది, స్వతంత్రం వచ్చింది. కానీ ఒక ప్రశ్న మాత్రం పేజీల మధ్య పాతి పెట్టేశారు. ఈ దేశం కోసం రక్తం చిందించిన మిగతా వాళ్ళు ఎక్కడా? ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లా ఒక చింత చెట్టు, భావి నిమ్లి. ఆ పేరు వెనుక ఉన్న కథ చదివితే గుండె మండిపోతుంది. 1857 స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు ఎదురొడ్డి పోరాడిన ఠాకూర్ జోదా సింగ్ అతేయ, ఆయనతో పాటు పోరాడిన 51 మంది సహచరులు, మొత్తం 52 మంది. బ్రిటిష్ సైన్యం వారిని కుట్రతో బంధించింది. 1858 ఏప్రిల్ 28న ఒకే చింత చెట్టుకు ఈ 52 మంది కొమ్మలకు వరుసగా ఉరితీసింది. కానీ బ్రిటిష్ రాక్షసత్వం అక్కడితో ఆగలేదు. శవాలను ఎవరైనా కిందికి దించితే వాళ్ళకు అదే గతి అని హెచ్చరించి 300 మంది సైనికులను అక్కడ కాపలాగా పెట్టారు. ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒక చెట్టు, దాని కొమ్మలకు వేలాడుతున్న 52 శవాలు, కింద తుపాకులతో కాపలా కాస్తున్న సైనికులు, పక్షులు ఆ మృతదేహాలను పీక్కు తింటున్నాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఒక్కరోజు కాదు, ఒక వారం కాదు, 37 రోజులు, 37 రోజుల పాటు ఆ 52 మృతదేహాలు అక్కడే వేలాడాయి. చంపడం వాళ్ళకు సరిపోలేదు. చనిపోయిన వాళ్ళ శవాలనే బతికున్న వాళ్లకు హెచ్చరికగా మార్చారు. ఎదిరిస్తే ఇదే గతి అని ఒక చెట్టు మీదే భయాన్ని వేలాడదీశారు. చివరికి జూన్ 3 అర్ధరాత్రి మహారాజ్ భవానీ సింగ్ ప్రాణాలకు తెగించి సైనికుల కళ్ళుగప్పి ఆ శవాలను కిందికి దించి గంగానది తీరాన అంత్యక్రియలు నిర్వహించారు. ఆ ఘోరాన్ని చూసిన ఆ చింత చెట్టు ఆ రోజు తర్వాత మళ్ళీ ఎదగలేదు, ఎదగడం ఆపేసింది. ఒక చెట్టు 52 మందిని గుర్తుపెట్టుకుంది. మన జ్ఞాపకం మాత్రం వాళ్ళని ఎందుకు మర్చిపోయింది? ఇదే అసలు కోపం. బ్రిటిష్ వాళ్ళు 52 మందిని చెట్టుకు వేలాడదీశారు. మన చరిత్ర వాళ్ళ జ్ఞాపకాన్ని పేజీలకు కూడా వేలాడదీయలేకపోయిందా? మన పిల్లలకు ఎన్నిసార్లు బావా నిమ్లి గురించి చెప్పారు? ఎన్ని పాఠ్యపుస్తకాల్లో 52 మంది కనిపించారు? ఎన్ని తరగతి గదుల్లో వాళ్ళ త్యాగం గురించి చెప్పారు? ఇదే నా ప్రశ్న. స్వతంత్రం అనేది ఒక కుటుంబం ఇచ్చిన బహుమతి కాదు, ఒక పార్టీ ఇచ్చిన బిచ్చం కాదు, ఒక నాయకుడి జీవిత చరిత్ర కాదు. స్వతంత్రం అంటే 1947 ఆగస్టు 15న ఎగిరిన జెండా మాత్రమే కాదు, ఆ జెండా ఎగరడానికి ముందు చెల్లించిన రక్తపు బిల్లు కూడా. ఆ బిల్లుపై ఒక్క కుటుంబం పేరు లేదు. రైతున్నాడు, గిరిజనుడున్నాడు, సైనికుడున్నాడు, సాధారణ కార్మికుడున్నాడు, రాజున్నాడు, విద్యార్థున్నాడు. పేరు కూడా చరిత్రలో మిగిలిన వేలాది భారతీయులు ఉన్నారు. ఎవరో జైళ్లలో కుళ్ళిపోయారు, ఎవరో ఉరికంబం ఎక్కారు, ఎవరో తుపాకీ ముందు నిలబడ్డారు, ఎవరో తమ కుటుంబాలను వదిలారు, ఎవరో తిరిగి ఇంటికి రాలేదు. వాళ్ళందరి రక్తాన్ని కలిపితేనే స్వతంత్రం. ఇది మర్చిపోకూడదు. కానీ మన చరిత్ర బోధనలో మాత్రం కొన్ని పేర్ల చుట్టూనే కథ తిరుగుతూ వచ్చింది. గాంధీ, నెహ్రూ, కాంగ్రెస్, మళ్ళీ గాంధీ, నెహ్రూ. మిగతా భారతదేశం ఎక్కడ? భగత్ సింగ్ ఎక్కడ? సుభాష్ చంద్రబోస్ ఎక్కడ? చంద్రశేఖర్ ఆజాద్ ఎక్కడ? అల్లూరి సీతారామరాజు ఎక్కడ? భీర్సా ముండా ఎక్కడ? రాణి గైడిన్యులు ఎక్కడ? 1857లో ఉరికంబం ఎక్కిన వేలాది మంది ఎక్కడ? భావా నిమ్లికి వేలాడిన 52 మంది ఎక్కడ? ఇది చరిత్ర అయితే ఎందుకు ఒకే కథను తరతరాలుగా కంఠస్థం చేయించారు? గాంధీని చదవకూడదని ఎవరు చెప్పరు, నెహ్రూను చదవకూడదని ఎవరు చెప్పరు. చదవాలి. వాళ్ళ పోరాటాలు చదవాలి, వాళ్ళ నిర్ణయాలు చదవాలి, వాళ్ళ విజయాలు చదవాలి, వాళ్ళని విమర్శించిన వాళ్ళను చదవాలి. అప్పుడే అది చరిత్ర. లేకపోతే అది చరిత్ర పుస్తకం కాదు, ఎంపిక చేసిన జ్ఞాపకాల పుస్తకం. కమ్యూనిస్టు ప్రభావం ఉన్న చరిత్ర రచనలను ప్రశ్నించకూడదా? కాంగ్రెస్ ఆధిపత్య కాలంలో ఏర్పడిన చరిత్ర దృక్పథాన్ని ప్రశ్నించకూడదా? ఎందుకు? చరిత్ర రాసిన వాళ్ళు దేవుళ్ళా? వాళ్ళు ఏం చేశారో మాత్రమే కాదు, ఏం వదిలేశారో కూడా అడగాలి. ఎవరిని ముందుకు తెచ్చారో అడగాలి, ఎవరిని పక్కకు నెట్టారో అడగాలి, ఎవరిని హీరోగా మార్చారో అడగాలి, ఎవరి రక్తాన్ని ఫుట్ నోట్గా మార్చారో అడగాలి. ఏ చరిత్ర అయినా ప్రశ్నించాలి. ఎందుకంటే చరిత్రను ఒక పార్టీకో, ఒక కుటుంబానికో, ఒక సిద్ధాంతానికి అప్పగించిన రోజే నిజం చనిపోతుంది. మన పిల్లలకు మొఘలుల చరిత్ర చెప్పండి, బ్రిటిష్ చరిత్ర చెప్పండి, కాంగ్రెస్ చరిత్ర చెప్పండి, కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర చెప్పండి, గాంధీని చదివించండి, నెహ్రూని చదివించండి. కానీ అదే పుస్తకంలో వాళ్ళను ఎదిరించిన భారతీయుల రక్త చరిత్రను కూడా పెట్టండి. భావా నిమ్లిని పెట్టండి. 1857లో ఉరితీయబడిన యోధులను పెట్టండి. దేశం కోసం పేరు లేకుండా చనిపోయిన వేలాది మందిని పెట్టండి. అప్పుడే మాత్రమే ఒక పిల్లవాడు చరిత్రను అర్థం చేసుకుంటాడు. లేకపోతే అతను చరిత్రను చదవడు, ఒక స్క్రిప్ట్ని కంఠస్థం చేస్తాడు. ఆ పిల్లవాడు పుస్తకం మూసి అడుగుతాడు, నాకు ఇంతకాలం చెప్పని వాళ్ళు ఎవరు? అప్పుడు పేజీల మధ్యన దాచిన పేర్లు బయటకు వస్తాయి. భావా నిమ్లి మాట్లాడుతుంది, 52 మంది వేలాడిన కొమ్మలు మాట్లాడతాయి, పేరు లేకుండా చనిపోయిన ప్రతి స్వతంత్ర సమరయోధుడి రక్తం మాట్లాడుతుంది. అప్పుడు ఒక నిజం బయటపడుతుంది. స్వతంత్రం ఎవరో ఇచ్చిన బహుమతి కాదు, మన పూర్వీకుల రక్తంతో కొన్న హక్కు.
చరిత్ర రాసిన వాళ్ళది కాదు, చరిత్ర అలంకరించిన వాళ్ళది కాదు, చరిత్ర ఒక సిద్ధాంత సొంతం చేసుకున్న వాళ్ళది కాదు, చరిత్రను అనుభవించి దానికోసం రక్తం చిందించిన ప్రజలది అని. ఒక చింత చెట్టు 52 మంది మరణాన్ని గుర్తుపెట్టుకుంది, మట్టి ఆ రక్తాన్ని మర్చిపోలేదు, ప్రజల జ్ఞాపకం మర్చిపోలేదు. మరి మన చరిత్ర ఎందుకు మర్చిపోయింది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు భావానిమ్లి కథ ముగియదు. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.